హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా బాగున్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెసిపీస్ విత్ రూప. ఈరోజు బెండకాయ ఫ్రై చేయించిపోతున్నాను. 1 కిలో బెండకాయలు తీసుకున్నానండి. కొద్ది కారం 3 స్పూన్స్, 1 ఎల్లిపాయ, 1 ఆనియన్ తీసుకున్నాను. ముందుగా బాండి పెట్టుకొని బాండీలో నూనె పోసుకోవాలి. గంట ఆయిల్ పోసాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చూడండి, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను. 2 కలిపి వేసాను. 1 ఆనియన్ కట్ చేసి పెట్టుకొని సన్నగా తరిగి పెట్టుకొని వేసుకున్నాను. 1 ఆనియన్ వేసాను, సన్నగా తరిగింది. కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా, తొందరగా వితిన్ 10 మినిట్స్లో అయిపోతుందండి. ఈ విధంగా కలుపుకోవాలి మాడిపోకుండా. ఇప్పుడు బెండకాయలు 1 కిలో కోసుకున్నాను కదండి, కోసి పెట్టుకున్నాను. అవి అందులో తాలింపులు వేస్తున్నాను. బెండకాయలని ఈ విధంగా కలబెట్టుకోవాలి. ఈ ప్రాసెస్లో చేసి చూడండి, ఫాస్ట్గా అయిపోతుంది. ఈ విధంగా కలబెట్టుకొని కొద్దిగా సాల్ట్ వెంటనే వేయకూడదండి. బెండకాయలు వేసిన తర్వాత ఒక నిమిషం అట్లా వేయించిన తర్వాత సాల్ట్ వేయాలి. 1 స్పూన్ సాల్ట్ వేసాను. ఎందుకంటే బెండకాయలు అనేది జిగురు అనేది వస్తుందని. ఒక 2 మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత సాల్ట్ వేసుకోవాలన్నమాట. ఈ విధంగా కలబెట్టుకోవాలి. వెంటనే మూత పెట్టకూడదండి బెండకాయలకి. వెంటనే మూత పెట్టామంటే జిగురు వచ్చేస్తుంది. సో ఒక 2-3 మినిట్స్ మగ్గిన తర్వాత, తిప్పిన తర్వాత మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని తీసి మళ్ళీ కలబెడుతున్నాను. ఈ విధంగా కలుపుకోవాలి. 1 హాఫ్ టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. చూడండి, చిన్న స్పూన్తోని. ఈ విధంగా కలుపుకోవాలి. మళ్ళీ ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. సిమ్లో మగ్గనిచ్చండి, హైలో పెడితే మాడిపోతుందండి. ఈ ఫ్రైని సిమ్లోనే మగ్గనివ్వాలి. ఈ విధంగా కలబెట్టుకోవాలండి. ఉప్పు, పసుపు అంత పట్టేటట్టు. మధ్యలో కలబెడుతూ ఉండాలి. కొద్దిగా జిగురు వస్తుందని ఈ మధ్యలో కొద్దిసేపు మూత తీసి పెట్టానండి, జిగురు అనేది రాకుండా ఉండడం కోసం. సో ఎల్లిపాయలు తీసుకున్నానండి. కొద్దిగా 1 రెబ్బ తీసుకున్నాను. ఎల్లిపాయలు ఒలిచి పెట్టుకున్నాను. ఈ ప్రాసెస్లో ఫాస్ట్గా అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్లోనే చేసుకోవచ్చు. మూత పెట్టి మగ్గు పెడుతున్నాను. కొద్దిగా ఆయిల్ వేసి చూడండి, ఒక బౌల్లో పల్లీలు తీసుకున్నానండి, 4 స్పూన్స్. చూడండి, ఇవి ఫ్రై చేసి రోస్ట్ చేసి ఫ్రైలో వేసుకోవడానికి. ఈ విధంగా మగ్గనివ్వాలి. కలబెట్టుకుంటూ ఉండాలని, మాడిపోకుండా. మరి దగ్గరగా కట్ చేసుకున్నా కూడా కర్రీ అనేది చిదురు చిదురు అవుతుందండి.
మళ్ళీ ఒకసారి మూత తీసి కలబెడుతున్నాను. కొద్దిగా పల్లీలు తీసుకున్నానండి, కొన్ని ఒక 3 స్పూన్స్ అన్ని పల్లీలు తీసుకొని నూనెలో వేయించుతున్నాను అనమాట. వేయించాను మరొక స్టవ్ మీద. ఇప్పుడు మిక్సీ జార్లో వెల్లిపాయ ఒకటి తీసుకున్నాను కదా, 3 స్పూన్స్ కారం, వెల్లిపాయ మిక్సీ పట్టానండి. ఇది మగ్గిపోయింది కదా, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇందులో కారం వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ కలదిప్పి మళ్ళీ కారం వేసుకోవాలి. వెల్లిపాయ కారం మనం మగ్గబెట్టుకోండి. అదిగోండి కారం వేస్తున్నాను. మనం మిక్సీ పట్టుకున్న కారం ఉంది కదా, కారం వేస్తున్నాను అనమాట. ఎల్లిపాయ కారం వేసానండి, కలబెట్టుకోవాలి. ఎల్లిపాయ ఆల్రెడీ ఇది బాగా మగ్గిపోయిందండి. ఇంకా ఎల్లిపాయ కారం వేసి మగ్గబెట్టుకోవాలి. ఎల్లిపాయ కారం వేసుకుంటేనే టేస్ట్ ఉంటుందండి బెండకాయ ఫ్రై అనేది. ఏ ఫ్రైలోనైనా సరే ఎల్లిపాయ కారం కొద్దిగా ఉప్పు కలిపి మిక్సీ బట్టి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ ప్రాసెస్లో మామూలు కారం వేసుకునే దానికన్నా కూడా ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఉప్పు సరిపోలేదు, కొద్దిగా వేస్తున్నాను. ఆల్రెడీ కొద్దిగా వేసాను కదా నేను, మగ్గేటప్పుడు మాత్రమే వేసాను సాల్ట్. సో ఇప్పుడు కొద్దిగా వేస్తున్నాను అనమాట. కొద్దిగా వేసాను, ఇప్పుడు వేసి కలబెడుతున్నాను. ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేస్తున్నానండి. ఉప్పు కరెక్ట్ సరిపోయిందండి నాకు. మీకు తగినంత వేసుకోండి. ఈ ప్రాసెస్లో చేయండి, చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. వితిన్ 10 మినిట్స్లో. పల్లీలు వేయించుకున్నాం కదండి, ఆ పల్లీలు ఆయిల్లో రోస్ట్ చేశాను. రోస్ట్ చేసినవి ఇందులో వేస్తున్నాను అన్నమాట. ఈ విధంగా కలబెట్టుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుందండి. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్ట్గా వచ్చింది బెండకాయ ఫ్రై అనేది. మీరు రుచికి సరిపడా సాల్ట్, ఉప్పు వేసుకోండి. సర్వ్ చేసుకుందాము. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త రెసిపీతో మేము ముందుకు వస్తాను. చూడండి, సర్వ్ చేశాను. చాలా టేస్ట్గా వచ్చింది. బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. Thank you very much, and I love you.